సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు ఎక్కడ పోయినాయి? పెన్షన్లు పెంచుతున్నారు, అవి ఎక్కడ పోయినాయి? ఇది రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు అవి ఇవన్నీ అన్ని మాటలతోనే కోటలు దాటేసి పబ్బం కడుతూ ఉన్నారు. కాబట్టి వీటి మీద ఏదైనా నిర్ణయం తీసుకొని ఇవన్నీ సాల్వ్ చేయాలని అంటే చాలా వరకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ పడినాయి కదా. ఏది లేదు, 1 లక్ష వరకు చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఊర్లో ఎమ్మడి పోతే రైతులు చెప్తారు. ఇక్కడ మనం టౌన్లో కదా, వ్యవసాయ రైతులు మొత్తం ఊర్లలో ఉంటారు. మీరు ఊరికి వెళితే ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదనేది తెలుస్తుంది, ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అనేది తెలుస్తుంది, ఎంతమందికి పెన్షన్ పెంచిన అనేది తెలుస్తుంది. ఊర్లలో పోతే తెలుస్తుంది, టౌన్లలో ఏముంటుంది చెప్పండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, తొండికి మొండికి అతనే మేలు బెస్ట్. సరే, ఏం చేసింది అనేది ముఖ్యం కాదు. సరే, టైంకి అయితే రైతులకు ఏం చేయాలో అది చేశారు. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఇది. వీళ్ళేమో మాటలతో చేసిన, ఆయన మాటలతోనైనా చేతలు చేశారు. థ్యాంక్ యూ సార్.